Hi friends, today let us discuss about some more problems from exercise number 2 Nana, mensurations, SCRT 10th class standard Nana. So here, what is the 7th problem from 10.2 exercise? Once again, look at here. A hemisphere is cut out from one face of cubical wooden block such that the diameter of the hemisphere is equal to side of the cube. Determine the total surface area of the remaining solid. Once again, listen. A hemisphere is cut out from a face of cubical wooden block such that the diameter of the hemisphere is equal to side of the cube. Determine the total surface area of the remaining solid. It's the most important nana. Oka samaganakara చెక్క నుంచి సమగణ భుజానికి సమాన వ్యాసం కలిగినటువంటి ఒక అర్ధగోళాన్ని చెక్కినట్లయితే మిగిలిన చెక్క యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనుము. లుక్ ఎట్ హియర్ నానా. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఏమి ఇచ్చాడు? హియర్ ఇట్ ఈస్ ద క్యూబికల్ నానా, క్యూబ్. హియర్ ఇట్ ఈస్ ఏ క్యూబ్, a cube which is made up of wood. దీని ఏమన్నా ఒక సమగణాన్ని ఒక చెక్కతో తయారు చేయబడి ఉంది, చెక్కతో తయారు చేయబడినటువంటి సమగణము అన్నాడు. సో నేను ప్రాబ్లం ని ఎక్స్పెరిమెంటల్లో ఎక్స్పెరిమెంటల్గా అండ్ మీకు చెప్పడానికి, ప్రయోగాత్మకంగా చెప్పడానికి లిటిల్ బిట్ మాడిఫికేషన్ చేస్తున్నాను నాన్న. ఏ హెమిస్పియర్ ఈస్ కట్ అవుట్ ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ఎ క్యూబికల్ వుడెన్ బ్లాక్. ఈ ఒక అర్ధగోళాన్ని ఈ సమగణంలోకి వెళ్ళి ఏం చేస్తున్నా, కత్తిరిస్తున్నాను నాన్న. నేనేమనుకుంటున్నానంటే, హియర్ లుక్ ఎట్ హియర్, దిస్ ఈజ్ ఏ క్యూబ్. హియర్ ఇట్ ఈజ్ ఏ క్యూబ్. సపోజ్ అజ్యూమ్ దట్ దిస్ క్యూబ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ద గ్లాస్. ఈ సమగణం దేంతో తయారు చేయబడింది నాన్న? గ్లాస్ తో తయారు చేయబడింది. ఇట్ ఈస్ అ ఓపెన్ ప్లేస్ ఇన్ ఇన్నర్ సైడ్ నాన్న. లోపలంతా కూడా ఖాళీ స్థలం ఉంది. సో దీస్ సిక్స్ ఫేసెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద గ్లాస్. ఈ 6 తలాలు కూడా గ్లాస్ తో తయారు చేయబడి ఉన్నాయి అనుకుందాం. సో హియర్ we are inserting from one face of the cube, we are going to insert a hemisphere. దీంట్లోకి ఏం చేస్తున్నానా, ఏదో ఒక తలం నుండి ఒక అర్ధగోళాన్ని లోపలికి ఈ విధంగా అమర్చాలి అనుకుంటున్నాను. ఈ విధంగా ఏర్పడిన ఆకారం కావాలి అనుకుంటున్నాను. సో హియర్ నానా, to get this shape, a solid which is in this shape. So for getting of this shape, మనం ఈ ఆకారాన్ని పొందటానికి ఫస్ట్ హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఏ క్యూబ్. మనకేమి ఇచ్చినా, సమగణం ఇచ్చాడు. లెట్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ టేకెన్ యాజ్ స్మాల్ ఏ యూనిట్స్. సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ టేకెన్ యాజ్ స్మాల్ ఏ యూనిట్స్ నానా. ఇందులో ఏ యూనిట్లు కలిగినటువంటి ఒక సమగణాకారం వస్తువు ఉంది. దీన్ని ఏం చేస్తున్నానా, టు ఇన్సర్ట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ద టాప్, ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్. ఒక తలం నుంచి లోపలికి మనం ఏం చేయాలన్నా, ఒక హాఫ్ బౌల్ ఈ విధంగా అమర్చాలి, ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాం. సో టు ఇన్సర్ట్ ఏ హెమిస్పియర్ ఇన్ టు దిస్ క్యూబ్, we need to, here nana, this is the top area, one face of the cube. ఇది సమగణానికి ఒక తలం nana, ఒక తలం. Here it is a surface, one face of the cube. So here from this we are removing a circular part. ఇది glass nana, totally it is made up of the glass. టోటల్ టాప్ సర్ఫేస్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ద గ్లాస్. ఈ పై భాగం మొత్తం కూడా మనకేమనుకుందాం నాన్న, పై భాగం మొత్తం కూడా గ్లాస్ తో తయారు చేయబడి ఉంది అనుకుంటున్నాను. ఇది గ్లాస్ తో తయారు చేయబడి ఉన్నప్పుడు ఇందులోకి మనం ఒక బౌల్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే we need to remove a circular part. ఇందులోకి వెళ్ళి ఏం చేస్తున్నానా, వృత్తాకారంగా దీన్ని కత్తిరించాలి. ఈ గ్లాస్ ని ఏం చేస్తున్నానా, ఏ సర్కిల్ షేప్. దిస్ సర్కిల్ షేప్ ఈజ్ ఎలిమినేటెడ్, దిస్ సర్కిల్ షేప్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ స్క్వేర్. ఈ చతురస్రంలోకి వెళ్ళి ఒక వృత్తాకారపు ఈ గ్లాస్ ని ఇక్కడ వరకు ఎల్లో కలర్ పార్ట్ ఈజ్ రిమూవ్డ్ నానా. ఎల్లో కలర్ పార్ట్ తొలగించాం నానా. సో హియర్ వాట్ ఈస్ ద రిమైనింగ్ నానా, గ్రీన్ కలర్ మాత్రమే, షేడెడ్ గ్రీన్ కలర్ తో ఉంది చూడండి నానా. ఈ షేడెడ్ పాత్ర మాత్రమే ఇక్కడ ఉంటుంది, ఉపరితలంలో ఉంటుంది. సో హియర్ we need to insert a hemisphere. We are going to insert a hemisphere. So to this cube, ఇందులో క్యూబ్ లోకి దీన్ని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాం. అంటే ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలన్నా, పైన ఈ ఫేస్ మొత్తం ఓపెన్ గా కట్ చేయాల్సి ఉంటుంది. ఇది కట్ చేసాం. ఫ్రమ్ దిస్ ఓపెన్ ప్లేస్ we are inserting a hemisphere. దీంట్లోకి ఏం చేస్తున్నానన్నా, ఒక అర్ధగోళాన్ని ఇందులోకి ఏమన్నాడు, బేస్ రేడియస్ ఆఫ్ హియర్
So diameter of the hemisphere and side of the cube both are taken as same. అర్ధగోళం యొక్క వ్యాసము మరియు సమగణం యొక్క భుజం పొడవు రెండు సమానంగా ఉండేలా ఒక అర్ధగోళాన్ని లోపలికి ఇందులో ఈ విధంగా అమర్చాను. నెక్స్ట్ we need to find the total surface area of this solid figure. ఇక్కడ ఏర్పడినటువంటి ఘనాకార వస్తువుకి ఏం కావాలన్నా ఘనాకార వస్తువు యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం కావాలి. సో look at here. So by observing of this figure, ఇక్కడ నానా ఇది హెమిస్ఫియర్ క్రాస్ వచ్చేసిందని నేను పైన బౌల్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఏ క్యూబ్. ఇక్కడ ఏమి ఇచ్చిందానా ఒక సమగణం ఇవ్వబడింది. హియర్ ఇట్ ఈస్ ఏ క్యూబ్ ఈస్ గివెన్. సో ఫ్రమ్ దిస్ క్యూబ్ ఫస్ట్ ఇట్ కంటైన్స్ 6 faces నానా. ఏ క్యూబ్ విచ్ కంటైన్స్ 6 faces. తలానికి ఏముంటాయి సమగణానికి ఏముంటాయి నానా 6 తలాలు ఉన్నాయి. So first it contains 6 walls. Each wall is in the shape of square. ప్రతి తలం కూడా చతురస్రాకారంలో ఉంది. Total surface area of cube నానా. Total surface area of cube కి ఫార్ములా ఏమైతుందనా? Total surface area of cube ఫార్ములా 6a square. So here 6a square minus from the one face we are removing సర్క్యులర్ ఏరియా. ఈ గ్లాస్ ఆకారంలో ఇక్కడ ఏం చేశానన్నా ఈ కలర్ షేప్ లో మనం సర్కిల్ ఏం చేస్తున్నాం ఇందులోకి వెళ్ళి గ్లాస్ ని కట్ చేస్తున్నాం. సో హియర్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ద క్యూబ్. ఈ సమగణం యొక్క ఒక తలం నుంచి ఈ వృత్తాకార భాగాన్ని తొలగించాము. సో హియర్ సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఎలిమినేటెడ్, రిమూవ్డ్. వృత్తాకార భాగాన్ని తొలగించాము. అండ్ నెక్స్ట్ హెమిస్పియర్ ఫ్రమ్ దిస్ ఓపెన్ స్పేస్, ఫ్రమ్ దిస్ రిమోట్ స్పేస్, ఇక్కడ ఏర్పడింది కన్నా ఖాళీ స్థలం ఏర్పడింది. ఈ ఖాళీ స్థలంలోకి వెళ్ళి అర్ధగోళాన్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఇన్సర్టింగ్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ దిస్ ఓపెన్ స్పేస్. ఈ ఓపెన్ స్పేస్ లోకి వెళ్ళి ఈ హెమిస్పియర్ ని ఈ విధంగా ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ ఏమైందన్నా first total surface area of cube is taken, that is 6a square minus from one face area of circle is removed. ఒక వృత్త వైశాల్యాన్ని తీసేస్తున్నాను. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా నానా pi r square. Here it is removed and again we are adding a hemisphere, a bowl. ఈ బౌల్ ఏం చేస్తున్నాను లోపలికి ఇన్సర్ట్ చేసాం. ఇట్ ఈస్ యాడెడ్. సో ప్లస్ curved surface area of hemisphere. What is the curved surface area of hemisphere nana? 2 pi r square. సమగణం యొక్క మొత్తం వైశాల్యంలోకి వెళ్ళి వృత్త వైశాల్యాన్ని తీసేస్తున్నాం. గ్లాస్ కట్ చేసాము. కట్ చేసిన భాగంలోకి వెళ్ళి ఒక అర్ధగోళాన్ని లోపలికి ఇన్సర్ట్ చేసాం. సో హియర్ నానా 6a square minus of, here look at here nana 2 pi r square minus pi r square. ఏరియా ఆఫ్ 2 సర్కిల్ లోకి వెళ్ళి ఏరియా ఆఫ్ సర్కిల్ ని సబ్ట్రాక్ట్ చేశాను నానా. 2 times of area of circle minus 1 time of area of circle, that is pi r square. 2 pi r square loki pi r square subtract chesi pi r square. What about the radius of the sphere, radius of the hemisphere? Here radius of hemisphere is nothing but half of the length of the side. Actually side is taken as small a units nana. Side is taken as small a units. Half of the length ఏమైతుందనా a by 2. Half of its length a by 2. Diameter value a. Diameter and side of the cube both are equal now. So side of the cube is taken as a, and here also diameter of the sphere also taken as a, and radius of sphere means half of the length of diameter, that is taken as a by 2. Here what about the radius? Radius is taken as a by 2. So here total surface area of cube 6a square minus out of area is removed, area of circle is removed, pi r square minus plus. So hemisphere is inserted, that is 2 pi r square minus pi r square, substituting the value nana, instead of r a by 2 is taken. R ku badaluga a by 2 ni pratikshepistunanu. 6a square plus pi into r value a by 2 nana, a by 2. Square of a by 2 value a square by 4 nana. Here a square and a square, from these two terms a square is taken as common. So what is the remaining term nana? Here 6 plus pi by 4. 6 plus pi by 4 times of a square. So total surface area of the solid figure ఏర్పడినటువంటి ఘనాకార వస్తువు యొక్క మొత్తం సంపూర్ణతల వైశాల్యం కావాలంటే ఏం చేశాను నాన్న? ఆన్సర్ ఏంటి? 6 plus pi by 4 a square. Here nothing is there నాన్న. ఇందులో ఏమీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మనం
for our convenience this problem is modified. ఈ ప్రాబ్లం ని మనం కొంచెం మార్చుకున్నాం. అందులోకి వెళ్ళి చెక్కలోకి వెళ్ళి అర్ధగోళాన్ని కత్తిరించారు అన్నాం, కట్ చేశాడు అన్నాం. మనం ఏమనుకుంటున్నాము, సో ఫ్రమ్ ఏ క్యూబ్, హియర్ ఇట్ ఈస్ ఏ క్యూబ్, to insert a hemisphere from one face of the cube. ఈ క్యూబ్ నుంచి సమగణం నుంచి ఒక తలంలోకి వెళ్ళి ఇందులోకి ఒక అర్ధగోళాన్ని అంతర్లిఖిస్తున్నాము అనుకుందాం, లోపల ఇన్సర్ట్ చేస్తున్నాము అమరుస్తున్నాము అనుకున్నాం. అప్పుడు ఏం చేశాను నాన్న, సో ఇట్ ఈస్ టోటల్లీ 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఏరియా ఆఫ్ 6 ఫేసెస్ నాన్న, టోటల్ సర్ఫేస్ ఏరియా 6a². 6a² లోకి వెళ్ళి ఏం చేశానన్నా, ఫ్రమ్ వన్ ఫేస్ టు ఇన్సర్ట్ ఏ హెమిస్పియర్ హియర్ సర్క్యులర్ ప్లేస్ ఈజ్ రిమూవ్డ్. ఇందులో ఒక వృత్తాకార ప్రాంతాన్ని నేను కట్ చేశాను నాన్న. సో ఈ పై భాగం ఎంతైతే ఇన్సర్ట్ కావాలో అంత నేను ఇక్కడ గ్లాస్ ని కట్ చేసి తీసి పక్కకు పడేసాను. అంటే హియర్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ రిమూవ్డ్. దెన్ ఇట్ హెమిస్పియర్ ఈజ్ ఇన్సర్టెడ్. హెమిస్పియర్ మీన్స్ అర్ధగోళాన్ని ఇందులోకి చేర్చాము. దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసివేసాము, తర్వాత హెమిస్పియర్ ని ఇన్సర్ట్ చేసాము. ప్రాక్టికల్ గా ఆలోచించుకున్నారు కదా. 6a² నాన్న సర్ఫేస్ ఏరియా ఫార్ములా టోటల్. వీ నీడ్ టు పెయింట్ టోటల్ ఫిగర్ నాన్న. ఈ టోటల్ ఫిగర్ కి పెయింట్ వేయాలి అనుకున్నాం. అంటే ఏం చేస్తాం నాన్న, 5 ఫేసెస్ కి వేస్తాం, 5 తలాల గోడలకు వేస్తాం. పైన ఏమైనా ఇది ఓపెన్ ప్లేస్ ఉంది చూడండి, ఇక్కడ ఈ గ్రీన్ కలర్ పార్ట్ కి మనం పెయింట్ వేస్తాం. తర్వాత లోపల ఈ హెమిస్పియర్ కి కూడా లోపల ఇది కలర్ వేస్తున్నాం. టోటల్ కావాలి, టోటల్ ఏరియా కావాలంటే సో వాల్యూమ్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ cube is taken. Out of the total surface area of cube, here area of circle is eliminated and here hemisphere is inserted. 6a² minus pi r² plus 2 pi r². 2 pi r² minus pi r² which is equal to pi r² nana, whereas r is equal to is taken as a by 2. So 6a² plus pi into a by 2 square means a² by 4 nana. So a² is taken as common, 6 plus pi by 4 into a² square units. This is the total surface area of solid. So next nana, so look it here, it is same model nana, same model. So eighth problem number 8. A wooden article was made by scooping out a hemisphere from each end of a solid cylinder as shown in the figure. చూడండి, a wooden article was made by scooping out a hemispheres from each end of a solid cylinder. Here it is a cylinder nana. ఒక స్తూపాకారపు చెక్క నుండి 2 hemispheres is taken out. దీంట్లో ఏం చేస్తున్నా, స్కూపింగ్ అవుట్, కత్తిరించి ఇందులో ఏం చేస్తున్నా, వడ్రంగి దగ్గరికి వెళ్తాం నాన్న. కార్పెంటర్ ఏం చేస్తాడు నాన్న, ఈ సిలిండర్ ని ఈ విధంగా ఉన్నటువంటి సాలిడ్ సిలిండర్ ని ఏం చేస్తున్నాడు, ఇది కట్ చేసి ఇక్కడ హాఫ్ బౌల్, ఇక్కడ ఒక హాఫ్ బౌల్, ఏ విధంగా హాఫ్ బౌల్ లా మారే విధంగా దీన్ని మార్పు చేస్తున్నాడు. సో వీ నీడ్ టు ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ ఫిగర్. దీంట్లో ఏర్పడినటువంటి మొత్తం సంపూర్ణతల వైశాల్యం కావాలి. So for our convenience, just we are modifying. Here what about the length of cylinder nana? Height of the cylinder is given as 10 centimeters. స్తూపం యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు ఇచ్చాడు నాన్న. తర్వాత బేస్ రేడియస్, కామన్ బేస్ రేడియస్ ఈస్ గివెన్ యాజ్ 3.5 సెంటీమీటర్స్. ఉమ్మడి భూ వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు ఇచ్చి దెన్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ ఆర్టికల్ అన్నాడు. సో మిగిలినటువంటి ఈ విధంగా 2 అర్ధగోళాలు కత్తిరిస్తే ఏర్పడినటువంటి మిగిలిన వైశాల్యం ఎంత అన్నాడు. ప్రాబ్లం ఒకసారి మనం చదువుకుంటే ఏమర్థమవుతుందనా, ఫస్ట్ దీన్ని కన్వీనియంట్ గా మనం కొంచెం మార్చుకుంటున్నాం. ఫర్ అవర్ కన్వీనియన్స్ లిటిల్ బిట్ మోడిఫికేషన్ ఈస్ టేకెన్. లుక్ ఇట్ హియర్, if this is a cylinder, open cylinder, this is taken as open cylinder. Consider it is as a open cylinder. రెండు వైపులా కూడా తెరవబడి ఉన్నటువంటి ఒక స్తూపాకారపు మనం స్తూపం తీసుకున్నాను నాన్న. సో బేస్ రేడియస్, బోత్ ద బేస్ రేడియస్ ఆఫ్ సిలిండర్ అండ్ హెమిస్పియర్స్ ఆర్ ఈక్వల్. 2 అర్ధగోళము మరియు ఇది కొంచెం ఎక్కువ తీసుకునేది ఉండే నాన్న, ఫిగర్ నేను ఇక్కడ పొరపాటుగా తీసుకున్నాను. సో 2 అర్ధగోళముల యొక్క భూవ్యాసార్థాలు, ఈ స్తూపం యొక్క భూవ్యాసార్థం సమానంగా ఉండాలి. ఇటువంటి అర్ధగోళాలని ఇందులో ఒక అంచు నుండి ఒక అర్ధగోళాన్ని, ఇంకొక అంచు నుంచి ఇంకొక అర్ధగోళాన్ని ఇందులోకి అమర్చినట్లయితే ఇప్పుడు ఏర్పడేటువంటి దీని యొక్క మొత్తం సంపూర్ణతల వైశాల్యం ఎంత అన్నాడు. హియర్ from one open space of cylinder, just we are inserting a hemisphere
and from another face of the cylinder just we are inserting another hemisphere. So we need to find total surface area. దీని యొక్క సంపూర్ణ వైశాల్యం. కామన్ బేస్ రేడియస్ ఫర్ దీస్ టూ ఫిగర్స్ ఈస్ గివెన్ యాజ్ 3.5 సెంటీమీటర్స్ నానా. రెండిటి యొక్క ఉమ్మడి వ్యాసార్థాలు 3.5 సెంటీమీటర్లు. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ నానా? హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ గివెన్ యాజ్ 10 సెంటీమీటర్స్. సో లుక్ ఎట్ హియర్ నానా. Base radius of the cylinder is equal to base radius of the hemisphere. Both the common bases ఈ స్థూపానికి కానీ అర్ధగోళానికి కానీ రెండు ఏమన్నానా భూవ్యాసార్థాలు సమానము అన్నాడు. 7/2. ఇక్కడ కొంచెం ఈ ఫిగర్ నానా ఇది కొద్దిగా పెద్ద గీసేది ఉంటే నేను పొరపాటు జరిగింది. సో ఓకే, బేస్ రేడియస్ ఆర్ సేమ్ and height of the cylinder is given as 10 centimeters. Next we need to find total surface area of the solid figure. ఈ ఘనాకార వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటి నానా? ఫస్ట్ దీనికి చూడండి, దీనికి మొత్తం టోటల్ పెయింట్ వేయాలనుకుంటున్నానా. we want to paint total figure. పెయింట్ వేయాలంటే ఏం చేస్తాం నానా? ఫస్ట్ we had to paint the curved surface area of cylinder. ఈ స్థూపం యొక్క వక్రతల వైశాల్యానికి పెయింట్ వేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ హౌ మెనీ హెమిస్పియర్స్ ఆర్ దేర్. ఇక్కడ ఎన్ని అర్ధగోళాలు ఉన్నాయి నానా? 2 అర్ధగోళాలు ఉన్నాయి. 2 అర్ధగోళాలు కలిపితే ఏమైతుందన్నా? ఇది ఒక గోళముగా మారిపోతుంది. సమ్ ఆఫ్ టూ హెమిస్పియర్స్ బికమ్స్ యాజ్ ఏ స్పియర్. సో దట్స్ వై వీ నీడ్ టు ఫైండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 హెమిస్పియర్స్ ప్లస్ 1 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. 2 అర్ధగోళాల వక్రతల వైశాల్యం ప్లస్ మరియు స్థూపం యొక్క వక్రతల వైశాల్యం కలపాలి. సో ఇక్కడ నానా సమ్ ఆఫ్ 2 హెమిస్పియర్స్ బికమ్స్ యాజ్ ఏ స్పియర్. సో 2 హెమిస్పియర్స్ బికమ్స్ యాజ్ ఏ స్పియర్. ఒక 2 అర్ధగోళాలు కలిపితే గోళం అవుతుందన్న. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ 4πr². గోళం యొక్క ఉపరితల వైశాల్యం 4πr². సో వాట్ అబౌట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ నానా? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, భూ పరిధి ఇంటూ ఎత్తు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ cylinder formula 2πrh. So here from these two terms, here 2πr is taken common. Here 2 2s are 4. One more 2 is there, and r² means r is which is multiplied 2 times nana. Here only single time is taken. One more r is left. So 2πr into 2r, 2 2s are 4, πr into r, πr² plus. So 2πr is already taken common, and what is the remaining term? H is left over. So h 2πr into 2r plus h. Now so I am substituting the values, whereas 2 into what about the pi nana? Pi is an irrational number. What about the pi means? Circumference of circle, the ratio between circumference of circle and diameter, the ratio between circumference of circle and diameter, which is equal to same అయితుందనా irrational number. సో వృత్త పరిధిని దాని వ్యాసంతో భాగిస్తే వచ్చేటువంటి ఈ నిష్పత్తిని ఏమంటారు? వృత్త పరిధికి మరియు వ్యాసానికి గల నిష్పత్తిని పై అనుకుంటున్నానా. పై is an irrational number. So its value is approximately taken to modified as rational number. దీని దగ్గరికి సవరించి ఏం చేస్తున్నాను? పై విలువని 22/7 అనే అకర్ణీయ సంఖ్యగా మార్చాం. సో 2 into pi value 22/7, where radius is equal to 7/2 nana. Radius 7/2 nothing but 3.5 ichana. 3.5 nothing but 7/2 into 2 into r value 7/2 plus height of the cylinder value 10 nana. Here 2 get cancelled, 7 get cancelled, here 2 get cancelled. 22 into 10 plus 7 17. Product of these two terms which is equal to 374. ఈ రెండింటి యొక్క లబ్ధం ఏమైతుందనా? 374 చదరపు సెంటీమీటర్లు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ సాలిడ్, ఈ ఘనాకార వస్తువు యొక్క మొత్తం సంపూర్ణ వైశాల్యం మనకు వచ్చేసింది. ఇందులో ఏమీ లేదు నానా. ఏ సిలిండర్ ఈస్ గివెన్. Here it is a cylinder, open cylinder. From one face a hemisphere is inserted, from another face of the cylinder here one more hemisphere is inserted. రెండు అంచుల నుండి 2 అర్ధగోళాల లోపలికి అమర్చినాం అనుకుందాము. ఇప్పుడు దీని యొక్క సంపూర్ణ వైశాల్యం కావాలన్నా. సో టు ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా we need to find curved surface area of cylinder plus curved surface area of 2 hemispheres. Nothing but curved surface area of 2. రెండు అర్ధగోళ ఉపరితల వైశాల్యాలు ఒక స్థూపం యొక్క వక్రతల వైశాల్యం కలిపినట్లయితే మొత్తం మనకి ఏర్పడుతుంది నాన్న. మొత్తము ఉపరితల వైశాల్యం వచ్చేస్తుంది. సో 2 అర్ధగోళాలు కలిపితే ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం, ఒక స్థూపం యొక్క వక్రతల వైశాల్యం కావాలి. We need to find. So surface area of sphere, 2 hemispheres becomes a sphere. Surface area of sphere plus curved surface area of cylinder. Surface area of sphere nana 4πr², గోళం యొక్క ఉపరితల వైశాల్యం 4πr².
So curved surface area of cylinder, స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 2 pi r h. 2 pi r is taken common, 2r plus h. By substituting all these values we get, so 3 we obtained that 374 square centimeters is the total surface area of this solid. Okay nana, let us discuss the last problem nana, 10.3, first problem from exercise number 10.3. This is the first problem. Listen carefully, look it carefully. An iron pillar consists of a cylindrical portion of 2.8 meters height and 20 centimeters in diameter and a cone of height 42 centimeters height surmounting on it. So find the weight of the pillar if 1 cubic centimeters of iron weight is 7.5 grams. సో ఒకసారి చదువుదాం నాన్న, మళ్ళీ ఒకసారి చూద్దాము. ఏమన్నాడు, ఐరన్ పిల్లర్ ఇక్కడ ఏమన్నాడు, స్తూపాకారపు ఇనుప కడ్డీ ఉంది నాన్న. ఈ స్తూపాకారపు ఇనుప కడ్డీ మీద సో ఒక వృత్తాకారపు శంకుని బోర్లిచ్చినట్లుగా ఉంది. ఓకేనా, ఒక స్తూపాకార పాత్ర పైన అదే భూవ్యాసార్థం కలిగినటువంటి క్రమవృత్తాకార శంకుని బోర్లించినట్లుగా ఉంది. హియర్ ఆన్ ఏ సిలిండర్, హియర్ ఇట్ ఈస్ ఏ సిలిండర్ నాన్న. On the cylindrical portion from one face, a right circular cone is surmounted on a cylinder. Okay nana, then we need to find how much iron is required. Ikkada chudandi, so what is the weight of the pillar annadu, weight of the pillar, దీని యొక్క బరువు ఎంతో కనుక్కోండి అన్నాడు. కెపాసిటీ, we need to find the capacity. ఈ విధంగా ఏర్పడినటువంటి ఆకారానికి దీని పరిమాణం ఎంత ఐరన్ కావాలి అన్నాడు, బరువు ఎంత అవుతుంది అన్నాడు అన్న. ఫస్ట్ we need to find the volume of this iron pillar. ఈ ఏర్పడినటువంటి ఇనుప స్తంభం యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి. హియర్ మెజర్మెంట్స్ ఆఫ్, లుక్ ఎట్ హియర్ నానా, మెజర్మెంట్స్ ఆఫ్ cylinder are given. Base radius, common base radius, both these two figures which have కామన్ బేస్ రేడియస్. రెండు ఇక్కడ శంకుకి కానీ స్తూపానికి కానీ భూవ్యాసార్థాలు సమానంగా ఉన్నాయి. సో డయామీటర్ ఈస్ గివెన్ 20 సెంటీమీటర్స్ నాన్న, వ్యాసం 20 సెంటీమీటర్లు. వాట్ ఈస్ ద డయామీటర్ లెంత్? డయామీటర్ 20 మీన్స్ length of the radius. So here radius is given half of the diameter, radius value 10 centimeter, భూ వ్యాసంలో సగం. And height of the cylindrical portion is given as 2.8 meters. Here units are different. Here it is given as centimeters and here it is given in meters. రెండు వేరు ప్రమాణాల్లో ఉన్నాయి నాన్న. We need to convert 2.8 meters into centimeters. దీన్ని దేంట్లోకి మారుస్తాం నాన్న? సెంటీమీటర్లోకి మారుస్తాం. 1 meter equal 100 centimeters. 2 meters means 200 centimeters. 0.8 means 80 nana. 2.8 meters means 280 centimeters. Height of the cylindrical portion is given as 280 centimeters and height of the conical portion is given as 42 centimeters. Ikkada nana, both the heights are different nana. Distinct heights are given. Both the base radius are same. భూ వ్యాసార్థాలు సమానం ఉన్నాయి కానీ ఎత్తులు వేరు ఉన్నాయి కాబట్టి let the height of the cylinder is taken as h1 and height of the cone is taken as h2. Okay, we need to find how much volume is needed. ఎంత ఘన పరిమాణం కావాలి అంటే we need to find the volume of cylinder, also we need to find volume of right circular cone. స్తూపం యొక్క ఘన పరిమాణం కావాలి, శంకు యొక్క ఘన పరిమాణం కావాలి. రెండు ఘన పరిమాణాలని కలిపితే if we are adding these two volumes then we get the total volume of the solid. ఇక్కడ ఈ ఘన పరిమాణం కావాలి. వాట్ ఈస్ టు ఫైండ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. ఈ ఇనుప స్తంభం యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలంటే ఏం చేయాలన్నా నేను ఇక్కడ తెలుగులో రాయలేదు, అర్థం చేసుకోండి. స్తూపం యొక్క ఘన పరిమాణము మరియు శంకు యొక్క ఘన పరిమాణాలను కలపవలసి ఉంటుంది. We need to find the volumes of these two figures. So what is the volume of cylinder nana? Volume of cylinder, స్తూపం యొక్క ఘన పరిమాణం according to the definition of prism. So standard formula, volume formula, area of base into height. So ఘన పరిమాణం సూత్రం ఏంటి నాన్న? భూవైశాల్యం ఇంటూ ఎత్తు. పటక నిర్వచనం ప్రకారం here base is in the shape of circle. Base is in the shape of circle. So area of circle, area of base nothing but pi r square nana. Area of base pi r square, భూవైశాల్యం pi r square, height is taken as h1. Okay nana. Volume of cylinder formula pi r square h only, but it is taken as both distinct heights are given now. That's why here it is taken as pi r square h1 plus volume of cone. శంకు యొక్క ఘన పరిమాణం కావాలి. If
So a cylinder and a cone which has same base radius and which are lies in between, same base radius and same height. ఒకే భూమి ఒకే ఎత్తు కలిగినటువంటి ఒక స్తూపము ఒక శంకు తీసుకుంటే శంకువు ఘనపరిమాణము స్తూపము ఘనపరిమాణంలో 1/3 వంతు ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ 1/3 of volume of cylinder. Both the cylinder and base radius and height of the both the figure cylinder and cone both are same, so then volume of cone is equal to 1/3 of pi r square h, but distinct height is given now, that's why it is taken as h2. where విభిన్న ఎత్తులు ఇచ్చాడు కాబట్టి దీన్ని h2 అనుకున్నాను. pi r square here pi r square is taken as common from these two terms. pi r square ఉమ్మడిగా ఉంది కాబట్టి దీన్ని కామన్ తీసానన్నా. here pi r square is taken as common. what is the first term here? h1 plus 1/3 h2 is left over. 1/3 h2 మిగిలింది నాన్న. pi r square into h1 plus 1/3 h2. Substituting the values here, pi is an irrational number, so ratio between circumference of circle and diameter, భూ చుట్టుకొలతకి వృత్త పరిధికి మరియు వ్యాసానికి గల మధ్య నిష్పత్తి పైన pi value irrational, its value is taken as ఈక్వలైజ్డ్ టు రేషనల్ నెంబర్ నానా. అప్రాక్సిమేట్లీ దీన్ని సమానం చేసాము అకరణీయ సంఖ్యకి 3.14. ఆర్ వాల్యూ 10 నానా, డయామీటర్ 20, రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ డయామీటర్. వ్యాసం 20 అయితే వ్యాసార్థం 10. నెక్స్ట్ 10 స్క్వేర్ నానా, 10 స్క్వేర్ ఇంటూ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ గివెన్ యాజ్ 280 నానా, 280 ప్లస్ 1/3 ఆఫ్ హైట్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ ఈజ్ 42. సో హియర్ 3 1 జా 342 నానా, 42 జా. సో 3.14 స్క్వేర్ ఆఫ్ 10 ఈజ్ 100. 280 plus 14 nana, 280 plus 14 295. So product of all these terms is equal to 92,316 cubic centimeters. So total volume of the cube, total volume of the solid, ఈ వస్తువు యొక్క మొత్తం ఘన పరిమాణము ఇంత వచ్చింది నాన్న, ఇంత వచ్చేసింది. మరి దీన్ని ఏమన్నాడు నాన్న? వీ నీడ్ టు ఫైండ్ హౌ మచ్ వెయిట్ ఇట్ షుడ్ బి. సో ఏమన్నాడు? దీని యొక్క బరువు ఎంత అన్నాడు. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ టోటల్ ఐరన్ పిల్లర్ అన్నాడు. సో ఏమన్నాడు? దీని బరువు కనుక్కోమన్నాడు నాన్న. హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ కండిషన్ 1 cubic centimeters weight is given as 7.5 grams. ఒక ఘనపు సెంటీమీటర్ బరువు 7.5 గ్రాములు ఉంటే మొత్తం బరువు ఎంత అన్నాడు. హియర్ 1 cubic centimeter, weight of 1 cubic centimeters is given as 7.5 grams. ఒక ఘనపు సెంటీమీటర్ బరువు ఇన్ని గ్రాములు అయితే మనకి ఎంత వచ్చిందన్న? we obtained the total volume is 92,316. so weight of 92,316 cubic centimeters is equal to how many grams? weight of 92,000 cubic centimeters నాన్న, cubic centimeters, సారీ ఇక్కడ పొరపాటుగా రాశాను. here cubic centimeters. what is the weight of this cubic centimeters? ఇన్ని cubic centimeters weight ఎంత అన్నాడు? cubic centimeters. so answer ఏమైతుందన్న? 92,316 into 7.5, so which is equal to 6,92,316 grams. Here it is grams. We are going to represent in kilograms. 1 kilogram equal 1000 now, so dividing by 1000, approximately 692.316, 692 kgs, 316 grams. The total weight of the total pillar, solid pillar, is equal to 693. approximately it is equal to 693 kgs. ఆ పిల్లర్ యొక్క బరువు ఇంత ఉంటుంది నాన్న. So nothing is there nana. First we need to find the volume of cylinder, next volume of cone. Sum of these two volumes becomes as the volume of this total solid. ఈ స్తూపం యొక్క ఘన పరిమాణం, శంకు యొక్క ఘన పరిమాణం కనుకుంటే మొత్తం పిల్లర్ యొక్క ఘన పరిమాణం వస్తుంది అన్న. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద పిల్లర్ అన్నాడు. దీని బరువు ఎంత అన్నాడు. సో 1 centimeter cube ఎంతనా? if 1 centimeter cube weight of 1 centimeter cube is equal to 7.5 grams, means what is the weight of this much of cubic centimeters? ఇన్ని cubic centimeterల బరువు ఎంత ఉంటుంది? by multiplying these two, answer. okay, here remember the formula. volume of cylinder formula pi r square h, volume of cone formula 1/3 pi r square h. okay na? so here area of base into height nana. volume formula area of base into height, భూ వైశాల్యము ఇంటూ ఎత్తు చేస్తే ఘన పరిమాణం. ఏరియా ఆఫ్ సర్కిల్ pi r square into h, pi r square h ప్లస్. సో సిలిండర్ వాల్యూమ్ లో ఇదేముంటుంది అన్న? 1/3 ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో డిస్టింక్ట్ హైట్స్ ఆర్ గివెన్ h1 h2. బై సబ్స్టిట్యూటింగ్ ఆల్ దీస్ వాల్యూస్ వి obtain this much of h. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు క్లాస్ నచ్చితేనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.